ఎవరినీ బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకునే వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారన్నది నిజం. జాగ్రత్తగా ఉండండి. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. ఇతరులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే, అర్థమయ్యిందనుకుంటా. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. అప్పు, పగ, అలాగే రోగం, ఈ మూడూ లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయట ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడూ గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం గుణంలో ఉంటుంది, డబ్బులో కాదు. తొందరపడి కళ్లతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనస్సుతో చూసి మౌనంగా ఉండే వాళ్లకి ఆలోచన ఎక్కువ. జీవితం చాలా చిన్నది. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు, ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకి ఉండదు, డబ్బుకి ఉండే విలువ గుణముకి ఉండదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్లు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానం, అలాగే అపనిందలు కాదంటారా? సింహం వెనుక ఎన్ని శునకాలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. చింతించకండి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. అవసరం మనల్ని బలహీనులను చేస్తుంది. ఎందుకు అంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెప్తూనే ఉంటుంది. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమగా ప్రేమించినా సరే వారికి ఎదుటివారిని కష్టపెట్టడం మాత్రమే తెలుసు. మీరు ప్రశాంతంగా ఎప్పుడూ ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మన చేతిలోనే ఉంటుంది. జీవితంలో ఎవరిమీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. అందరూ నీ వాళ్లే అని నీ బలహీనతలను పంచుకునే సాహసం చెయ్యకు. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక నిమిషం పట్టదు. అప్పుడు నీ బలహీనతలే వాళ్లకి బలంగా మారుతాయి. గుర్తుంచుకోండి. సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువలను సంపాదించుకుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా, అలాగే వస్తువైనా. మనకు బాగా ఇష్టమైన వాళ్లకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోకండి. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం
మీ జీవితకాలం సరిపోదు. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. ఎవరైనా మనకోసం ఎదురుచూస్తున్నారు అంటే అది మన బలం. మనం ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నామంటే అది మన బలహీనత. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళ్తే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే. దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిహారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. నీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేది ఉండకూడదు. అప్పుడే మీరు కుదుటపడతారు. ఏ పని లేనివారికే ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికే ఎక్కువ సమస్యలు. గుర్తుంచుకోండి, కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కాని అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలా మందే ఉంటారు. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితం కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.